నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ ఈ ఒక్క మాట గత కొన్నాళ్ళుగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్ట్రిక్ట్ నోటీసులు జారీ కావటం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇది చట్టబద్ధమైన విచారణ లేక రాజకీయ కక్ష సాధింప? అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ నోటీసులతో కొలిక్కి రాబోతుందా? రేవంత్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటి? బీఆర్ఎస్ దీన్ని ఎలా ఎదుర్కోబోతోంది? ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారు? రాజకీయ అరెస్టులు ఉంటాయా? అసలు ఈ కేసు గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? రాజకీయంగా ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ కాబోతోంది? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. చరణ్ కౌశిక్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మహేష్ నామని గారు, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్, మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. సుమిత్ర ఆనంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, కాసేపట్లో మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రామ్మోహన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు గత మధ్యలో కొన్నాళ్ళు స్తబ్దంగా కనిపించిన రీసెంట్గా వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలంతా ఒక్కొక్కరిగా విచారణకు హాజరు కావడం. హరీష్ రావు గారు అయిపోయింది, కేటీఆర్ గారు అయిపోయింది. అంటే కేసీఆర్ గారికి ఇస్తారని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కేసీఆర్ గారికి వెళ్ళి నోటీసులు ఇవ్వడంతో అసలు ఏం జరుగుతోంది? దాన్ని ఫైనల్లా అసలు కేవలం బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ కక్ష సాధింప, లేదు మేము కేవలం హైకోర్టులు ఏం చెప్పాయి దాని ప్రకారం విచారణలో భాగంగానే వెళుతున్నామని సిట్ చెప్తోంది. అసలు దీని మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు అట్లాగే ప్యానల్లోని మిత్రులకు నమస్కారం. నమస్తే. చెప్పండి. రాజకీయంగా నేను మాట్లాడను కానీ కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. లీగల్ గా ఏం జరుగుతుంది? కేసీఆర్ గారికి క్లైమాక్స్ నోటీసులతో క్లైమాక్స్ జరుగుతుంది అంశం. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏమి లేదు, అంతే కదా. కనుక ఇందులో 160 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి పోలీసులు పిలిచారు. అంతే. అంటే ఇక్కడ విక్టిమ్ కాదు, అంటే బాధితుడు కాదు, అక్యూజ్డ్ అంతకంటే కాదు. ఇప్పుడు మొన్న హరీష్ రావుని పిలిచినా, నిన్న కేటీఆర్ ని పిలిచినా, సంతోష్ రావుని పిలిచినా, ఈ నాలుగోది రాజకీయంగా చూసుకుంటే కేసీఆర్ గారిని పిలిచినా కూడా సిఆర్పిసి 160 స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికంటే అలానా 243/224 కేసు నెంబర్, అంటే క్రైమ్ నెంబర్ 263/24 క్రైమ్ నెంబర్ లో మీకు తెలిసిన నిజాలు ఏమంటే వెల్లడించాల్సింది కోరుతున్నాము ఇక్కడికని. ఆ కేసులో వివరాల కోసం 161 స్టేట్మెంట్, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 171 వస్తుంది. అంతే. 160 స్టేట్మెంట్ 171 కొత్త చట్టం ప్రకారం. అయితే ఏదైనా అందులో ఉన్నది ఏంటంటే 65 ఏళ్ళు పైబడిన వృద్ధులను కానీ, 15 ఏళ్ళలో పిల్లల్ని కానీ, మహిళలను కానీ సరాసరి విచారణకి, ఏ విచారణకైనా పోలీస్ స్టేషన్ పిలిపించడానికి వీల్లేదు. వాడి ఇంటికి వెళ్ళి విచారించాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడ కోరుకుంటే వాళ్ళని విచారించాలని రూల్ ఉంది. కనుక 65 ఏళ్ళు దాటిన వాడికి, 70 ఏళ్ళు దాటిన వాడు కనుక కేసీఆర్ గారు ఆయన పోలీస్ స్టేషన్ అవసరం లేదు, ఎక్కడైనా చేసుకొని ఛాన్స్ ఇచ్చాలని, ఇంటి దగ్గర చేపట్టి చేస్తాం మంచి విచారణ. అట్లాగే నేను చెప్పాను కదా, ముగ్గురికి మినహాయింపున్నది, మిగతా వాళ్ళకి లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వారికి విచారణ కోసం పిలిచారు కదా, ఏమడుగుతారు? ఇవే అడుగుతారు ప్రశ్నలన్నీ కూడా. అంటే మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా ముఖ్యమంత్రిగా అంటే? లేదంటే చెప్పడానికి ఏమున్నది అంటే, దానికి రుజువులు ఏమైనా ఉంటే వాడు చూపిస్తారు. ఉదాహరణకు గతంలో ప్రభాకర్ రావు గారిని పిలిచినప్పుడు ఆయన 1.5 year లేట్ చేసిండు. చివరికి ఇండియాకి రప్పించడానికి ఎన్నో కష్టపడాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. చివరికి ఏంటంటే వారికి బ్లూ కార్నర్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు అన్ని పోయిన తర్వాత కోర్టు మందలిస్తే తప్ప అక్కడ ఆయన లొంగిపోలేదు. చూసింది కదా, నన్ను మళ్ళీ పీడిస్తారు అట్లా ఇట్లా అంటే సమస్య లేదు, మీకు హక్కులకు భంగం కాకుండా 3rd degree మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి పోయిండు, వచ్చిండు. రెండోసారి అడిగితే కూడా ఇవ్వలేదు. మళ్ళీ అవసరం లేదయ్యా, మీకు కస్టడీకి ఇచ్చాను, అంతకని ఏం చేస్తారు మీరు అన్నారు. అంటే అప్పుడే ఓడిసిన లెక్క అన్నట్టు. ఇప్పుడు ఈ మొత్తం విచారణ తర్వాత మరి కొండందరూ ఎరకనబడతారా, ఏమైనా చేస్తారంటే లీగల్ గా 3 అవకాశాలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉపయోగించుకుంటే నాకు అర్థం కావట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. మొట్టమొదటిది ఏంటంటే, లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా ఉంటది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఎప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటది అన్నారు. ఎవరి నెంబర్లనే రహస్యంగా ఉంచుతారు. చరణ్ కౌశిక్ గారిదా, నాదా, వెంకటేష్ గారిదా, మీద అని వెల్లడించారు. కానీ ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, సమస్య లేదంటున్నాను నేను. వాస్తవము. దానికి ఎవరు బిగ్ బాస్, ఎవరు చెప్పారనేది వెల్లడి కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పలానా చరణ్ కౌశిక్ గారిది చేయమని చెప్తాను నేను చెప్పిన అనుకోండి, అది నేను రాతపూర్వకంగా తీయగలిగా కదా. ఎక్కడ వస్తుంది? హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు జారీ చేసి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. దానిలో ఎవరి ఫోన్ ట్యాపింగ్ లీగల్ అని పంపుతారు. తర్వాత దానిలో కూర్చున్నట్టే కాల్చి వచ్చినట్టు ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు చేసిన పని ఏంటంటే, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించి వాళ్ళేమో సొంత పనులు, అంటే స్వామి కార్యం స్వకార్యం కూడా చేసుకున్నారు. పోలీసులు తక్కువలేం కాదు. సెలబ్రిటీస్ ను, సినిమా యాక్టర్ల నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారులను, మామూలు వ్యాపారులను, ఎట్లా పడితే ఆఖరికి మనలాంటి వాళ్ళని కూడా జడ్జీలతో సహా చేశారు కదా. కనుక వాళ్ళు ఏం చేశారు, డబ్బులు మనకు లాక్మెయిల్ చేయడానికి దీన్ని వాడుకున్నారు. ఏం సంశయం లేదు. కానీ కేసీఆర్ ఆదేశిస్తే చేసినామని వాళ్ళు చెప్పినా చెల్లదు కదా అని నేను అంటున్నాను. గతంలో అన్ని విచారాలు అదే అంటున్నాను నేను.
ఏ విచారణలోనే రాజకీయ నాయకులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదు. ఎక్కడ రిటర్న్ ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు. మన సతీష్ గారు ఒక్క సర్పంచ్ కే చెక్ పవర్ ఉంది, మిగతా వాళ్ళకి చెక్ పవర్ లేదు, డైరెక్ట్ గా ఆదేశాలు ఇవ్వలేదు. కార్యవర్గం చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర పాలన ఎవరు చూస్తారు? మై గవర్నమెంట్ అని గవర్నర్ అంటాడు కానీ ముఖ్యమంత్రి సంతకాలు పెట్టే అవకాశం లేదు కదా ఎక్కడ. అంటే ఎలా చూడాలి రామ్మోహన్ గారు? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాజకీయ బాధ్యత ఎవరిది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్కి ఏమైనా ఇష్యూస్ వస్తుంటే పైనుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేస్తారు కదా. జనరల్గా ఇలా అధికారులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవాలంటారు? అధికారులు ఉంటారు. ఎందుకంటే నాకు కేసీఆర్ చెప్పి చేస్తా, మళ్ళీ చెప్పిన చేస్తా, పుల్లే చెప్పిన చేస్తా నడవదు. ఎందుకంటే వాళ్ళకి ఆధారాలు ఉండవు కదా అంటున్నాను. నేను ఏమంటున్నాను, గతంలో చూడండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అక్రమాలు జరిగితే ఎవరు పోయింది జైలుకు? శ్రీలక్ష్మి గారు, మనకు బీపీ ఆచార్య గారు పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగితే సంజయ్ మన సిబిఐ చీఫ్, మన సిఐడి చీఫ్ అయినా, అలాగే సునీల్ కుమార్ వాళ్ళు పోయింది కదా జైలుకు. ఎవరు పోయింది చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి పోలేదు, రాజశేఖర రెడ్డి గారు పోలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కేసులో పర్టికులర్ కేసులో 13 సంతకాలు పెట్టిండు ఆయన అమాయకంగా. దానివల్ల జైలుకు పోయినాను. ఆయన డైరెక్ట్ గా సంతకాలు పెట్టి ఎక్కడి నుంచి మొత్తం తిరిగి అక్కడికే వచ్చిన డబ్బులు తేలినాక కదా వచ్చింది అంటున్నా. ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుంది చెప్తాను. ఈ కేసులో మొత్తం మీద ఇప్పటికీ అధికారులు అయిపోయారు, దాంతో పాటు విక్టిమ్స్ అయిపోయారు. విక్టిమ్స్ అంటే బీజేపీ నుంచి రఘునందన్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళని చేశారు, ఈ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చేశారు. ఇటు పక్కన మరి ఇంకా విక్టిమ్స్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా విక్టిమే కదా, ఇందులో బాధితులే కదా. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది, ఇప్పుడు మన ఎవరైనా చరణ్ గారు వాళ్ళు ఫోన్ చేస్తే మీరు చేయకండి అయ్యా, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడొద్దని డైరెక్ట్ నేనే ఆదేశాలు ఇచ్చానని చెప్తున్నాడు కదా. మరి అట్లానే మన శివధర్ రెడ్డి గారు ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన, అంటే ప్రభాకర్ రావు గారు స్పెషల్ ఆ ఒక్క టీం మాత్రం నేతృత్వం వహించండి, కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు అని శివధర్ రెడ్డి గారు కదా. శివధర్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? డీజీపీ ఉన్నాడు కదా. మరి ఆయన విచారించాలి కదా. అప్పుడు ఏం జరిగింది? నువ్వే ఆదేశాలు ఇచ్చినావా? ఇప్పుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? శివధర్ రెడ్డి గారికి ఉన్నది, ఏమైనా ఇస్తే కూడా. ఇంకొక మాట, కేంద్ర ప్రభుత్వం దగ్గర లోపం ఏం చెప్తున్నానంటే, మీరు ఇచ్చిన ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ బయట పెట్టండి అంటున్నాను నేను. ఇప్పుడు మీరు లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమని లిస్ట్ ఇచ్చారు, మావోయిస్టు పేరు మీద లేకపోతే మత తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు అని పెంచారు కదా. వాళ్ళు 100 ఇస్తే వీళ్ళు 1000 చేశారు అంటున్నాను. ఆ 100 లిస్టు బయట పెడితే మిగతా ఇల్లీగల్ అయితే చేస్తుంది కదా. రెండోది కూడా చెప్తున్నాను, పెగాసిస్ అంటే మనకు ఇజ్రాయెల్ నుంచి ఈ టెక్నాలజీ దిగుమతి చేసుకున్నారు సతీష్ గారు. కొంచెం కీలకంగా నేను టెక్నికల్ విషయాలు చెప్తాను. అవి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా చేయడానికి వీలేదంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇన్వాయిస్ ఎవరి పేరు మీద ఉంటది కదా. 2 రకాలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించిందా, అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ దానికి బాధ్యత అవుతాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు పంపాలి? మన రాష్ట్ర హోంశాఖ పంపాలి, దాంతో పాటు రాష్ట్రాల నుంచి చీఫ్ సెక్రటరీ ద్వారా రావాలి. అప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులకు అధికారం వస్తుంది. వాళ్ళ పేరు మీద తెప్పించిందా, లేకపోతే ప్రభాకర్ రావు పేరు మీద తెప్పించినా, రాధాకృష్ణ రావు పేరు మీద చెప్పిందా, అంత సామాజిక వర్గం ఒకటే వాళ్ళంతా కూడా. అట్లాగే తిరుపతి అన్న పేరు మీద తెప్పించినా తెలవాలి కదా సార్. లేకపోతే ఐనీస్ అది రాధాకృష్ణ వీళ్ళందరూ తెలవాలి కదా అంటున్నాను. శ్రవణ్ కుమార్ పేరు మీద తెప్పించినరా, శ్రవణ్ కుమార్ పేరు మీద తెప్పిస్తే ఆయన బాధ్యత అవుతాడు. అంటే బయట నుంచి వచ్చిన టెక్నాలజీ ఏదైతుందో అది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, వేరే దేశం నుంచి వచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ చెల్లించిందా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది. ఇవన్నీ ఇక్కడ బయట పెడితే కేవలం రాజకీయంగా కేసీఆర్ లేకుంటే ఆ పార్టీని అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వాడుకుంటే ఏమవుతుందంటే ఇది హైప్ క్రియేట్ అవుతుంది, క్లైమాక్స్ చేరుకున్నట్టుంటది, చాలా రాజకీయ వివాదం అయితే, మైండ్ గేమ్ రాజకీయాలు చేయొచ్చు. కానీ చివరికి ఇప్పుడు వారిని అరెస్ట్ చేసే కాడికి వస్తుంది అంటున్నాను. నేను ఒక పౌరుడిగా, ఒక అడ్వకేట్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇందులో మోసం జరిగింది. చాలా మంది అనవసరంగా పౌరుల ఫోన్ ట్యాప్ అయినాయి, చాలా మంది బ్లాక్ మెయిల్ చేసిండ్రు, డబ్బులు వసూలు చేసిండ్రు. ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మునుగోడు ఎన్నికల్లో వాళ్ళే పట్టుకున్నారు, వీళ్ళ డబ్బునే పోలీసుల ద్వారా మన పోలీసు వాళ్ళు పంపించారు. ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా, అక్రమాలు జరిగినాయి. కానీ బాధ్యులు ఎవరు అని తేల్చడానికి కొండలు దబ్బి ఎలకని పడుతున్నారు వీళ్ళు అంటున్నాను. ఇవి నేను 2 చెప్తున్నాను. ఒకటి, ఆ టెక్నాలజీ దిగుమతి చేసుకున్న దాని మీద విచారణ జరగాలి, నెంబర్ 1. రెండోది, ఆ లిస్టు బయట పెట్టాలి. ఆనాడు వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం నుంచి పోయిన హోంశాఖ నుంచి పోయిన ఫైల్ కేంద్ర హోంశాఖ వాళ్ళు క్లియర్ చేసి ఇక్కడ పంపించే క్రమంలో ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తామని వీళ్ళు అడిగిండ్రు. అందులో అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా చెప్తాను టెక్నికల్ గా, ప్రతి 3 నెలలకు ఒకసారి స్క్రూటినీ జరగాలి సతీష్ గారు. ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ పేరు నా పేరు 10 మంది పేర్లు పెట్టారు. జీవితాలు మనం చచ్చిపోయాక ట్యాప్ చేయడానికి వీల్లేదు కదా. మనకు కాదనుకున్న తీసేయచ్చు మన పేర్లను, మన ఫోన్ నెంబర్. దానికి ఏంటంటే ప్రతి 3 నెలలకు రాష్ట్ర కేంద్ర అధికారులతో ఒక టీం ఉంటది సతీష్ గారు. వాళ్ళు ఏం చేయాలి, 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి. రివ్యూ కమిటీ అంటారు దాన్ని. ఈ ఫోన్ నెంబర్లు ఇవి కంటిన్యూ చేయాలన్నా, కొత్తవి చేర్చాలన్నా, లేకుంటే ఉన్నాయి తీసేయాలన్నా అనే దాని మీద ఆ రివ్యూ కమిటీ చేయాలి. రివ్యూ కమిటీ మీటింగ్ జరగలేదా? జరిగితే ఏం జరిగింది?
ఇవన్నీ పక్క పోతున్నాయి. అంటే మనకు ఇవన్నీ శేష ప్రశ్నలుగా ఉంటున్నాయి, ప్రశ్నలే వేస్తారని అంటున్నాను. ఎంతసేపు కేసీఆర్ అరెస్ట్ అవుతారా, కేటీఆర్ అరెస్ట్ అవుతారా, మళ్ళీ అవుతారా, పుల్లయ్య అవుతారా మాట్లాడుతున్నాను తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడైతే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ క్లైమాక్స్ జరుపుకుంది కదా, ఏం చేస్తారో దోషులు మాత్రం బయటపడాలి. అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు, ఏం సంబంధం లేదు అంటున్నాను. జీవితాలు రైట్, కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, మీరు తక్కువ సమయం ఉంటారని చెప్పారు కాబట్టి మళ్ళీ మీకు తర్వాత వస్తారు. ఇద్దరు వాయిస్లు తీసుకుని వస్తాను ఒక నిమిషం. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చరణ్ గారు, ఏంటి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రాజకీయ లబ్ధి కోడుకుంటుందా? ఈవేళ కేసీఆర్ గారికి నోటీసులు అందడంతో ఒక్కొక్కరికి బీఆర్ఎస్ నేతలు ఏ స్థాయిలో స్పందించారో చూస్తాం. కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేయడమే అని వ్యాఖ్యానించడం కానీ కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకే మీకు అవసరమైనప్పుడు ఈ కేసును వాడుకుంటున్నారు అని పదే పదే చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఇంకా రేపటితో ఏమన్నా దీనికి ఎండకాడు పడుతుందా? యాక్షన్ ఏమైనా తీసుకోబోతున్నారా? సార్, ఇప్పుడు చేసిందల్లా చేసి ఇప్పుడు కేసీఆర్ గారు నోటీసు పంపిస్తే తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఇక్కడ చాలా పారదర్శకంగా విచారణ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా రాజకీయ నాయకులు కూడా, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిలిచిరు, సంతోష్, అదేవిధంగా బండి సంజయ్ గారిని పిలిచిరు, అదే కాకుండా రఘునందన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించి ఎవరుంటే వాళ్ళు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదే కాకుండా సంతోష్ రావు గారు, తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకెవరిని పిలుస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఒకే రోజు దాదాపు 600 మంది ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా సిట్టు నిర్ధారించినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే కాకుండా మొత్తం 4000 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా, అదే కాకుండా ఇందులో అక్రమ మార్గంలో దాదాపు 600 మంది ఫోన్లను నిఘా పెట్టుకుని చాలా స్పష్టంగా సిట్టు సమాచారం బయటకు వస్తా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే ప్రభాకర్ రావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. శ్రవణ్ రావు గారు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా హరీష్ రావు గారు పిలిచారు, రాధాకిషన్ రావు గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేటీఆర్ గారు పిలిచారు, తర్వాత సంతోష్ రావు గారిని పిలిచారు, తర్వాత కేశ గారు వచ్చారు. నెక్స్ట్ ఫర్దర్ ఇంకెవరైనా రావచ్చు. సిట్టు చాలా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా సిట్టుకి ఇచ్చినట్టు అది ఉన్నటువంటి అధికారులను లోపలి మాత్రం వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ఆధారంగా మాత్రమే కేసీఆర్ గారికి 65 సంవత్సరాలు పై చిరుకుంది కాబట్టి వారు అదేవిధంగా హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ లో చేయొచ్చు, లేకపోతే నిజంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ రమ్మంటే దాని చట్టాలు లోబడి పోలీసు వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సిట్టుకు సంబంధించి చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి, అదే కాకుండా రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి కాబట్టి దానికి పరిధిలో లోబడి మాత్రమే సిట్టు విచారణ చేస్తా ఉంది. అదే కాకుండా ఆధారాలు సమకూర్చే ప్రయత్నం, ఎందుకంటే ప్రణీత్ రావు గారు రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు మొత్తం డేటా అంతా డిస్ట్రాయ్ చేసి మూసీ నదిలో పడేసిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి 3 నెలలకు సంబంధించిన డేటానంతా డిస్ట్రాయ్ చేసి మూసీ నదిలో పడేయడంతో ఆధారాలు సమకూర్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే సిట్టు విచారణ చేస్తా ఉన్నారు. అదే కాకుండా చాలా స్పష్టంగా ఇక్కడ బి ప్రకాష్ గారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పనిచేశారు. వారే చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయింది, వారి బంధువులు వారి అనుచరుల ఫోన్ ట్యాపింగ్ అయింది, వారు కూడా నన్ను కలవద్దని చెప్పిందని చెప్పేసి వారు మాట్లాడారు. తర్వాత హరీష్ రావు గారు 3 4 5 చేసి ఉండొచ్చు, దాన్నే ఉందని చెప్పి వారు మాట్లాడారు. కలవకుల ఖైదీ గారు అయితే ఏకంగా అల్లుడు ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేస్తారా అండి, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు కలిసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడరని చెప్పి వారు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే వారు ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేసారు, ఓడిపోయినప్పుడు తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థ నడిపిన కలవకుల ఖైదీ గారు కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఏకంగా నా భూమి ఎవరైతే కొంతానికి వచ్చిరో కొంతానికి వచ్చిన వ్యక్తిని నా మీద నిఘా పెట్టి దాని ద్వారా ఎవరైతే కొంతానని చెప్పేసి గ్రహించి వారిని కొనకుండా భూమి కొనకుండా చేసిరు, ఆ వ్యక్తే వచ్చి నాకు చెప్పినని చెప్పేసి వారు మాట్లాడిండు. ఈటల నాయన గారు కూడా ఆనాడు క్యాబినెట్ లో ఉన్నారు, లాస్ట్ మినిట్ లో క్యాబినెట్ లో రాజీనామా చేయకముందు వారు చెప్పిన పరిస్థితి మా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి వారు మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. దానిలో భాగంగా వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో అసలు సిట్లు అయినట్టు బీఆర్ఎస్ పార్టీ మన 9 సిట్లు వేసి సార్, 1 కాదు 2 కాదు, 2014లో సిట్ వేశారు. అదేవిధంగా 2015లో నిజాముద్దీన్ కేసు, అదేవిధంగా అదే రియాజుద్దీన్ కేసు కావచ్చు, తర్వాత నయీముద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, తర్వాత అదేవిధంగా ఎంసెట్ పేపర్ లీకేజ్ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి సంబంధించి. కాబట్టి 9 సిట్లు వేసి కూడా ఏ సీట్లు కూడా పూర్తి స్థాయిలో అసలు కనీసం రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే సిట్లు వేసినట్టు, బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు సిట్లు వేయనట్టు అనవసరంగా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. అంటే ఇక్కడ చరణ్ గారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీఆర్ఎస్ కాదు, బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ నన్ను పిలిచారు విచారణకి, నాకు సాక్ష్యాలతో చూపించారు, తర్వాత ఇంకా 6 నెలలు అయింది కానీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు,
కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి ఏదైనా ఇష్యూ వస్తుంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని పారదర్శకంగా జరపాలని రీసెంట్గానే ఆయన మాట్లాడడం చూస్తాం. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా అదాని హిడెన్బర్గ్ రిపోర్ట్ మీద కమిటీ వేసింది. ఏమైంది సార్ 2023-24 చేసి ఇప్పటికి ఏమీ తేల్చలేదు. ఎలక్ట్రోల్ బాండ్ల మీద 24లో కమిటీ వేశారు. రఫేల్ ఒప్పందాలు 2018లో వేసిరు. నీట్ పేపర్ లీకేజ్ అంశాల మీద, హర్యానాలో ధాన్యం కొనుగోలు కుంభకోణం మీద, అదాని బొగ్గు మీద కూడా మీరు వేసి సార్. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వము 25 మంది రాజకీయ నాయకుల మీద సిబిఐ కేసులు వాళ్ళని భారతీయ తరపులో తీసుకుంటారు. 23 మంది మీద క్లీన్ చీట్ ఇచ్చారు. మరి అట్లాంటి దాదాపు 11,000 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ సిబిఐ సంబంధించి, ఈడీ సంబంధించి. అదే కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేసి చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కేసులని జైలు పోయి ఇప్పుడు కేసులు తెలిసిరా? అసలు వివేకానంద గారి కేసు సార్, అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్పిరా? అది అరెస్ట్ చేసాను పోయినట, అడ్డుకున్నారట, అది ఎడిపోయిందో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదేవిధంగా రథం దగ్ధమని చెప్పేసి అక్కడ సిబిఐకి ఇచ్చారు. ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అయోధ్య మీద కేసు 19 సంవత్సరాలు పట్టింది సార్ మరి సిబిఐ. కాబట్టి విచారణ సంస్థలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా మేము వ్యవహరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి ఇక్కడ కాళేశ్వరం సమయం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు స్టే ఇచ్చింది. కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐకి ఇచ్చినాం. 24 గంటల కేసు నమోదు చేస్తుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నమోదు చేయలేదు. కార్ రేసింగ్ వ్యవహారంలో మేము గవర్నర్ గారి అనుమతి కోరితే 3 నెలలు టైం తీసుకున్నాం. తర్వాత అరవింద్ కుమార్ గారిని మేము ఇద్దరు కలిపి విచారించాలి. కేటీఆర్ గారిని అరవింద్ కుమార్ గారిని విచారిస్తే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి డిఓపిటి అనుమతి కోరితే ప్రధానమంత్రి గారి నేతృత్వం వహిస్తారు. ఐఏఎస్ ని విచారణ చేయాలంటే డిఓపిటి అనుమతి తీసుకోవాలి. ప్రధానమంత్రి గారి నేతృత్వం ఉన్నటువంటి కమిటీ అనుమతి ఇవ్వడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా తాత్సారం చేసే ఉద్దేశమో లేకపోతే ఆ సీట్లను ఇంకో దాన్ని కేసులు వాడుకొని రాజకీయంగా లొంగ తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి అనవసరంగా ప్రధాని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయకుండా తెలంగాణ రాష్ట్రం నిజమైనటువంటి దోషులు ఎవరైతుందో వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రత విఘాతం కలిగించే వ్యక్తులు కావచ్చు, నక్సలైట్ కావచ్చు, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన వ్యవహారాన్ని మాత్రమే అదేవిధంగా నిఘా పెట్టడం కోసం మాత్రమే రికార్డు చేస్తారు. లేకపోతే అదేవిధంగా నిఘా పెడతారు తప్ప దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల మీద ప్రయోగించరు. అదేవిధంగా పెట్టుబడిదారుల మీద ప్రయోగించరు. వాళ్ళ పడని వాళ్ళు గిట్టని వాళ్ళ మీద, అదే రాజకీయ ప్రత్యర్థుల మీద అది అన్ని రకాలుగా మిస్యూజ్ అయింది. కాబట్టి దాని విషయంలో విచారణ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఎవరిస్తున్నారు వ్యక్తిత్వ హరణం చేస్తారని మన కేటీఆర్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. నేను ఏవడికైనా లీక్ లేవు సార్. బండి సంజయ్ గారే విచారణ పోతే ఇన్ని చూపించారని చెప్పే. ఇప్పుడు ఇట్లా ఎంతమంది పోయారు సార్? మా గాంధీ మోహన్ సిబారు హరిప్రసాద్ గారు కూడా పిలిచారు. వారు పోయినప్పుడు కొన్ని ఆధారాలు వస్తాయి. అదేవిధంగా రఘునందరావు గారు పోయినప్పుడు కొన్ని ఆధారాలు, కేటీఆర్ గారు పోయినప్పుడు కొన్ని, హరీష్ రావు గారు పోయినప్పుడు, సంతోష్ రావు గారు పోయినప్పుడు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు పోయినప్పుడు కొన్ని, ఇట్లా చాలా మంది పోయినప్పుడు రకరకాల సమాచారం రకరకాల మీడియా వాళ్ళు వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. మీడియా లీకులు ఇస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. మరి నమస్తే తెలంగాణ టీ న్యూస్ తెలుసుకోవైపు రోజు అందరి మీద రాస్తారు. మరి మీకు ఎక్కడి నుంచి లీకులు వచ్చినాయి సార్? మీ దాంట్లో వచ్చింది కరెక్ట్, వేరే దాంట్లో వచ్చింది తప్ప ఎట్లయితుంది? కాబట్టి మీడియా ఉన్నదే వార్తలు వెలికి తీసే ప్రయత్నంలో వాళ్ళు రకరకాల సోర్స్ ద్వారా అదే అధికారులతో మాట్లాడుండొచ్చు. కొంతమంది అధికారుల ఫోన్ కూడా ట్యాపింగ్ అయినాయి. విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళని కూడా విచారిస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్పి ఉండొచ్చు. ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో. అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసింది మీరు. ఒక్కరోజే 600 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఒక్కటి కాదు, 2 కాదు కదా. అదే కాకుండా జైలు పోయి వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తిరుపతి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాధాకిషన్ రావు గారు లాంటి వాళ్ళు. అదే మా ఫోన్లు ఆనాడు ప్రభుత్వం చెప్తేనే మేము చేసినాం. మరి సార్ అంటే మరి ఏ సారో తేల్చే ప్రయత్నంలో సిట్ ఉన్నది. కాబట్టి పెద్ద ఆయన అంటే మన పెద్ద ఆయన ఎవరో ఆ పెద్ద నిర్ధారించే ప్రయత్నంలోనే సిట్ విచారణ చేస్తా ఉంది. కాబట్టి దీన్ని అనవసరంగా రాజకీయం చేయకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే అధికారులు బాధ్యత అవుతారు. ఈనాడు అధికారులుగా జైలు పోయింది. ఈనాడు తప్పు చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, బయట ఉన్నారు మంచిగా. అధికారులు ఈ రోజు జైలు పోయిన పరిస్థితి, అధికారులకు సంబంధించి ఉద్యోగాలు పోయిన పరిస్థితి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో కావచ్చు, ఎక్కడ కూడా రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి భావిస్తా ఉన్నాం. సిట్టు సంబంధించి పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంది కాబట్టి విచారణ కొంత లేట్ అవుతుండదు కాక అసలైన దోషులకు శిక్ష పడాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా నిర్దోషులకు శిక్ష పడద్దు, రాజకీయ కుట్ర కోణాన్ని తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా శిక్ష పడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు విచారణ ఎదుర్కోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దీన్ని కంటిన్యూ చేద్దాం. శరణ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో పాటు సుమిత్రానంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లీడర్. నమస్తే సుమిత్రానంద్ గారు. నమస్తే. వస్తారు మీ దగ్గరికి, వాయిస్ తీసుకుని వస్తాను. మహేష్ గారు మీకేమనిపిస్తుంది? మీడియా మిత్రులందరికీ, తర్వాత ప్యానల్ ఉన్నటువంటి సోదరులందరూ కూడా నమస్కారం అన్న. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ కేసీఆర్ చేసినటువంటి అక్రమాలపైన, కేటీఆర్ చేసిన అవినీతి పైన నేను ఎంక్వైరీ చేపిస్తా, దోషులు ఎవరన్నా వాడిని శిక్షిస్తా, వాడిని జైల్లో పెడతా అని చెప్పిండు. అదేవిధంగా నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపే నేను జైళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఆ 2 నెలలు అయిపోయేదా లేదంటే ఇటుక పిల్లలు దొరకడంలో నాకు తెలియదు.
చరణ్ అన్న చాలా మంచిగా బీజేపీ అక్కడ కేసు వేసింది, సిబిఐకి ఇచ్చింది, ఈడీకి ఇచ్చింది, వాటి కథ ఏంది, 15,000 కేసులు పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి ఇది చెప్పడానికి మంచిగా ఉంటుంది. కానీ దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ సిబిఐ, ఈడీ అండ్ సిట్. అవి ఇండిపెండెంట్ బాడీస్. సో సిట్ అనేది ఇండిపెండెంట్ బాడీ కాదు. సో కైండ్ ఇన్ఫర్మేషన్ అన్న. సో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇదంతా కూడా ఒక రాజకీయ చర్యగా, ఒక రాజకీయ కుట్రగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ జరిగేటప్పుడు, లేకపోతే సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగేటప్పుడు, లేకపోతే ఏది లోక్సభ ఎలక్షన్ జరిగేటప్పుడు, ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మాత్రమే కేటీఆర్ ఈ ఫార్ములా రేసు కేసు గుర్తొస్తుంది, లేకపోతే కేసీఆర్ గారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు గుర్తొస్తుంది, లేకపోతే డ్రగ్స్ కేసు గుర్తొస్తుంది, ఇంకో జనవాడ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు గుర్తొస్తుంది, లేకపోతే ఏదో ఒక రకమైన డిస్టర్బెన్సెస్, డైవర్షన్ పాలిటిక్స్ కేవలం ఎన్నికల సమయం మాత్రమే కాంగ్రెస్ చేస్తుంది. బికాజ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాడు ముక్కలు. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు రాష్ట్ర ప్రజలను పీడించినటువంటి కాంగ్రెస్ అయితే, టీఆర్ఎస్ అయితే ఈరోజు 2 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలను మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్. ఈ రెండింటి మధ్య పొంతన, ఒప్పందం, ఇంటర్నల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈరోజు ఈ డ్రామాలు ఆడుతూ తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటి వరకు వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకు వచ్చింది? ఏమన్నా బయట చెప్పారా? పోనీ బయట చెప్పాలి. పైగా వీళ్ళు ఈరోజు మీడియా ముందు ఒక పెద్ద హంగామా క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఆయన తీసుకుపోతారు. రేపు ఫామ్ హౌస్కో లేకపోతే ఇంకొక ఆడికో ఈడీ మన సిట్ పోతుంది, ఎంక్వైరీ చేస్తుంది, ముచ్చట్లు చెప్తూ ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటే వస్తుంది. ఈరోజు ఆయన ఏంది ఒక సాక్షిగా పిలుస్తారు, సాక్షిని రేపు అక్యూజ్డ్గా మారుస్తారు. ఒకవేళ ఆయన చెప్పినట్టు ఆధారాలు లేకపోతే వీళ్ళ దగ్గర ఆధారాలు చూపించి అక్యూజ్డ్గా మారుస్తారు. ఇది మొగలి రేకులు సీరియల్ లాగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు కథలు ఎన్ని రోజులు నడుస్తాయి? ఇంకా 2 ఏళ్ళు అవుతుంది ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలక్షన్ ఎప్పుడైతే దుబ్బాక ఎలక్షన్లోనే మా రఘునందరావు గారు చెప్పారు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు. ఆ తర్వాత మొన్న పోయి రామ్మోహన్ గారు మాట్లాడుతూ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి రావాలి ఆర్డర్స్ అనేవి. అసలు ఇంతమంది మాకు డౌట్ ఉంది, వీళ్ళ మీద మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వాలి. అసలు ఆ పేర్లు కొన్ని పేర్లన్నా బయట పెడితే అసలు తెలుస్తుంది కదా, వాళ్ళు ఇచ్చారా, ఇవ్వలేదా, ఇవ్వకుండా చేస్తారా? దీనికి క్లారిటీ ఎక్కడి నుంచి రావాలంటారు? సో ఇప్పుడు నేనేమన్నా సార్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వీళ్ళు పర్మిషన్ తీసుకోరాలి అనేది ఆల్రెడీ మొదటి సిట్ 1 ఆల్రెడీ తేల్చేసింది. వీళ్ళు వితౌట్ పర్మిషన్సే వీళ్ళు ఇల్లీగల్ అనే మెటీరియల్ కొనుక్కొచ్చి కరీంనగర్లో ఒక సెటప్ పెట్టేసి, దుబ్బాకలో సెటప్ పెట్టి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్క ఒక సెటప్ వెహికల్స్ పెట్టి వీళ్ళు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసిన అనేది ఆల్రెడీ సిట్ 1 తెలిసేసింది. ఇప్పుడు సిట్ 2 ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఉన్నటువంటి మిగతా ఇప్పుడు మొన్న కేటీఆర్ గారిని, అంతకుముందు సంతోష్ రావు గారిని, ఇప్పుడు కేసీఆర్ గారిని పిలిచి మాట్లాడడం, హరీష్ రావు గారిని మాట్లాడడం ఇది చేస్తుంది. మేమేమంటామంటే ఇది ఈ ఎన్నికల సమయమే ఎందుకు గుర్తొచ్చింది? ఇది కేవలం మీడియాలో ఒక హైపు లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏం లేదు సార్. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు తెలంగాణ నుంచి ఆయన అమెరికా ఆయన క్లాస్లో ఒక స్కెడ్యూల్ ఫిక్స్ చేసిపోయిండు. ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలి, ఆ తర్వాత కేటీఆర్ని ఈరోజు మనం ఇన్వెస్టిగేషన్ పిలవాలి, హరీష్ రావు గారిని పిలవాలి, నెక్స్ట్ మన కేసీఆర్ పిలవాలి. ఇదంతా ఏమైతే మీడియాలో పబ్లిక్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే కేసీఆర్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చూపించాలి. ఈ రాష్ట్రంలో ఈ రెండింటి మధ్యనే ఉన్నది చర్చ. ఈ రెండే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ పర్ఫార్మెన్స్ మనందరూ తెలుసు. ఈ రోజు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీజేపీ కార్పొరేషన్స్, 123 మున్సిపాలిటీలలో ఈరోజు ఆల్మోస్ట్ జెండా ఎగరేయబోతున్నాం. ఈ డైవర్షన్ పోవాలి. తర్వాత ప్రజల లోపల ఒక భావన ఉంటుంది సార్. ఏ ఎలక్షన్ అయినా కూడా ప్రజల యొక్క రెఫరెండం ఉంటుంది సార్. ఈ రెఫరెండం ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతులు, ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలు, వాటి ఎంతవరకు నెరవేర్చుడు, వీటి మీద ఎజెండా జరగాలి, వీటి మీద ఎజెండా సెట్ కావాలి. ఇది క్వశ్చన్ చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్లు ఏమాడతారు సార్, 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి, 1 మీటర్ రహదారి వేసిరా, ఇంటర్నల్ రోడ్లు వేసిరా అని ప్రజలు అడుగుతారు కాంగ్రెస్. అది అడగద్దంటే ఏం చేయాలి? కేసీఆర్ని అరెస్ట్ చేస్తున్నాం చూడని చెప్తారు. లేకపోతే ఏం చేయాలి? మొన్న హైదరాబాద్లో జూబ్లీ ఎలక్షన్ జరిగినాయి, హైడ్రా పంచాయతీలు స్టార్ట్ చేశారు. అంటే ప్రజలు డెవలప్మెంట్, ప్రజల కోరికలు, ప్రజలు ఏం అడుగుతారు అంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ తెరలేపుతుంది. వీళ్ళు మొత్తం చేసి ఎంత చేస్తారు? రామ్మోహన్ గారు మాట్లాడుతూ చెప్పారు, కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా. ఇవి గంతకంటే ఏం కాదు, వీళ్ళు ఇంకేం చేయరు సార్. ఇది రామ్మోహన్ గారు కంటిన్యూ అవుతారా మీరు? ఒక్క నిమిషం చెప్తాను. రామ్మోహన్ గారికి మళ్ళీ రామ్మోహన్ గారు ఫైనల్ గా మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే తెలంగాణలో విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయని చెప్తుంది, బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయింది. సరే, రాజకీయంగా అది పక్కన పెడదాం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి నిజాల కోసం పోరాటంలా కనిపిస్తోందా, ఒక రాజకీయ కక్ష సాధింపులా కనిపిస్తోందా? ఫైనల్ వర్డ్స్ చెప్పండి. అంటే ఈ విచారాలన్నీ కూడా ఎప్పుడు కొలిక్కి తీసుకొస్తారని అడుగుతున్నాను. చరణ్ గారు అడిగింది కరెక్ట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా వేసింది కదా. మన దగ్గర చూడండి 3 సిట్లు 2 ఎంక్వైరీ కమిషన్స్ చేసేస్తారు. ఎంక్వైరీ కమిషన్ జ్యుడిషియరీ కాదు, అది ఎంక్వైరీ కమిషన్ అంటారు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. బీపీ లోకూర్ కానీ, బీపీ మన వీరు కానీ, మన
కాళేశ్వరం దానిలో చేసిన దాంట్లో ఈ రెండు కూడా జడ్జిలు పెట్టారు కానీ ఎంక్వైరీ కమిషన్ లేదు. ఆ 2 రిపోర్ట్లు ఇచ్చినాయి కదా, దాన్ని ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఎక్కడి ప్రభుత్వాన్ని. మొదలు 1 year అయిపోయింది. ఏది మనకు యాదాద్రి భద్రాద్రి దానిలో మీద ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, నివేదిక ఇచ్చిండ్రు. నివేదిక అసెంబ్లీ పెట్టండి. కేసీఆర్ తప్పు చేసిండా, కేటీఆర్ తప్పు చేసిండా, ఇంకా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన చేసిండా, లేకుంటే అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిండా తెలవాలి కదా అంటున్నాను. ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు అంటే ఏమి దొరకలేదు అన్నట్టు. దానిలో కొండ ఎలకని కూడా పట్టలేదని లెక్క. ఇటు పోతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దాని మీద స్టే లేదు. వాళ్ళు ఏమన్నారంటే సిబిఐకి అప్పచెప్పింది ఒకటి, మన విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఒకటి. సతీష్ గారు విజిలెన్స్ కమిటీ 18 మంది అధికారుల మీద చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఈ 18 మంది అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వం అంటున్నాను. ఒకటేమో కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది అసెంబ్లీ సాక్షి పెట్టండి, సిబిఐకి ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు అంటున్నారు కదా. కమిషన్ కలిసి ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చింది చెప్పండి. ఆ రిపోర్ట్ మీద చర్యలు ఉండొద్దని చెప్పింది అంతే. యాక్చువల్ గా హైకోర్టు ఇచ్చింది ఏంటంటే ఆ రిపోర్ట్ ను ఆధారం చేసుకొని అధికారులను కానీ రాజకీయ నాయకులు అరెస్టులు చేయకండి అంటే ఫర్దర్ ఎలాంటి చర్యలు తీసుకోకండి అన్నారు తప్ప స్టే చేయలేదు కోర్టు. ఏమైంది, వాళ్ళని అరెస్ట్ చేయకుండా అంతే మాత్రమే అడ్డంకి సృష్టించింది. ఇక 3 సీట్లలో ఈ కార్ రేసు ఉంది కదా సతీష్ గారు, ఈ కార్ రేసులో అవినీతి నిరోధక చట్టంలో 17A కింద అక్కడ మాత్రమే రక్షణ ఉంది, మిగతా మాట ఎక్కడ కూడా లేదు. కనుక చరణ్ కౌశిక్ గారు అన్న దాన్ని అంగీకరిస్తున్నాను. ఏదైతే అరవింద్ కుమార్ ది ఎక్కడి నుంచి పర్మిషన్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, డీజీసీ అక్కడి నుంచి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం IPS IAS ఆఫీసర్ల మీద పెత్తనం వాళ్ళదుంటే కనుక అక్కడి నుంచి ఇవ్వాలి. మరి అరవింద్ కుమార్ గారి మీద పర్మిషన్ ఎందుకు ఇస్తే లేరనే ప్రశ్న ఇటు కేంద్ర ప్రభుత్వం మీద వేయొచ్చు. కనుక అందులో మాత్రం 17A కింద అప్పుడు మన మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ చేయడానికి గతంలో ఏముండే అంటే ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే 2018 కంటే ముందు. 2018లో ఈ 17Aలో మనకు అమెండ్ చేసుకుంటే ఏమన్నారంటే కేసు పెట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలన్నారు. కానీ కేసు పెట్టిండ్రు. A1 ఏమో కేటీఆర్, అందులో A2 అరవింద్ కుమార్, A3 ఏమో రెడ్డి గారు, లక్ష్మీనరసింహ రెడ్డి గారు, మన HMDA దాని అధికారి. ఈ 3 మీద పెట్టింది కదా. దీని మీద ఏంటంటే ఎందుకు ఫర్దర్ పోతలేదు, అక్కడ ఎందుకు అవుతుందండి. ఒకటి ఇప్పుడు ఇదేమో నడుస్తుంది. దీనిలో ఒకటి లేట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభాకర్ రావు గారు రాకపోవడానికి చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకున్నారు. బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోట్స్ లిస్ట్ చేశారు, తీసుకొచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే ఈ 5 ఏదైనా తేల్చండి. గొల్ల కుంభకోణంలో కూడా రిపోర్ట్ వచ్చింది కదా, మరి ఎందుకు 2 అధికారులు సస్పెండ్ చేశారు, అది కూడా వెటర్నరీ అధికారులు మాత్రమే. మరి గొల్ల కుంభకోణంలో పెద్దలు ఉన్నారని కదా, మరి ఎందుకు అయితే లేదు. ప్రజాధనం దుర్వినియోగమైన గొల్ల కుంభకోణం అట్లాగే ఉన్నది, ప్రజాధనం దుర్వినియోగమైన కాళేశ్వరం అట్లాగే ఉన్నది. ప్రజాధనం దుర్వినియోగం అయింది. BHA నుంచి లంచాలు తీసుకున్నారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా లంచాలు తీసుకుంటారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వచ్చినప్పుడు కూడా మరి అందులో కమిషన్ రిపోర్ట్ క్లియర్ గా ఉన్నది కదా. కేసీఆర్ పేరుందా, అన్న కేటీఆర్ పేరుందా, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పేరుందా, తేల్చండి అంటున్నాం. అంటే ఇది రాజకీయ విచారణగా మారితే ఏమైంది అంటే అసలు దొంగలు పారిపోతారు అంటున్నానే. అధికారులు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ప్రజాధనం దుర్వినియోగమైంది, ప్రజలకు గొప్ప భాగ్యపడ్డది, అంతే కదా. ఈ రెండింటిని తేల్చమంటున్నాను. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. నిజంగా ఇలాంటి విషయాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా, ఎఫెక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా ఏం కాదు సార్. నా ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఏమైంది, ప్రభుత్వాలు మారినాడు చూసిండు కదా. ఇప్పుడు కేసీఆర్ పిలిస్తే కేసీఆర్ కి సానుభూతి పెరుగుతుందా లేకుంటే ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా చెప్పండి. ఇప్పుడు అమెరికా అక్కడెక్కడ ఉన్నారు, కోర్సు పూర్తి చేసుకోవాల్సిందే అభినందిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. బ్రహ్మాండంగా ఈ 4 రోజులు కోర్సు పూర్తి చేసుకుని రావాలి, ఏ వయసులో నేర్చుకోవాల్సిందే అన్నాడు. సోక్రటీస్ ఆదర్శం మనకు. చచ్చిపోయే ముందు కూడా ఏకతారా నేర్చుకుంటాట ఆయన. సమస్య లేదు, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి చదువుకునే హక్కు ఆయనకున్నది, పోయి రావాలి. ఫీజు మాత్రమే ఆయన కట్టుకోవాలి, ప్రభుత్వం కట్టవద్దు, ప్రజాధనం దుర్వినియోగం చేయవచ్చు, అంతకనే లేదు. కానీ ఈ విచారణ తేల్చండి, దోషులను నిగ్గు తేల్చండి. ప్రజాధనం దుర్వినియోగం అయినా లేకుంటే ఇట్లాంటి ప్రజల గోప్యతకు భంగం కలిగినా తప్పనిసరి శిక్షించాలని కోరుతున్నాను. క్షమించాలి మీ అందరూ. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. అసలు బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుంది ఇదే అంశాలపై సుమిత్ర గారు మీతో రెస్పాన్స్ తీసుకుంటాను. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. సుమిత్ర గారు ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు? కోర్టు ఆదేశాలు విచారణ వెలుగు చూసిన వాస్తవాల ప్రకారమే ముందుకెళ్తున్నామని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? కేసీఆర్ ఎవరికి నోటీసులు వచ్చేసాయి, వరుసగా చూస్తున్నాం ఈరోజు ఒక్కొక్కరికి ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారు. సతీష్ గారు, మీకు డిబేట్లో పాల్గొంటున్నటువంటి మహేష్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, అనలిస్ట్ రామ్మోహన్ గారికి, ప్రైమ్ 9 వీక్షకులకు అందరికీ నమస్తే, జై తెలంగాణ. నమస్తే, చెప్పండి. చూస్తున్న 2 సంవత్సరాల పాలన ఏ తీరుగా ఉన్నదనేది, మరి ప్రతి సందర్భంలో కూడా ప్రజల ఆలోచన మళ్లించడానికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇట్లాంటి ఎత్తుగడలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటి నుంచి చేస్తూనే ఉన్నది. మరి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను తప్పుబట్టి చూపించాలి. ఆ పాలన ప్రజల్లో ఒక సదభిప్రాయాన్ని మంచి ఒక భావన నుంచింది, దాన్ని తొలగించాలి, తగ్గించాలి అనేటువంటి క్రమం
కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ కుట్ర మనం చూస్తా ఉన్నాం. ఏ అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ అదే అబద్ధాలను కొనసాగిస్తూ ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించి రకరకాల కారణాలతో జరిగేది ఏదైనా ఉంటే అది అంతర్గతంగా జరగాల్సినటువంటి దాన్ని బహిరంగపరిచి వాళ్ళ భద్రతా వ్యవస్థను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. ట్యాపింగ్ అవసరం ఎప్పుడు దేశ భద్రతకు సంబంధించి కానీ ఇతరత్ర సమస్యలు కానీ దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్కి ఎంత మాత్రం తగదు. ఇవాళ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గురించి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో లేదా కేసీఆర్ గారి పథకాలను మరి ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ఆపినటువంటి క్రమంలో ప్రజలు ప్రశ్నిస్తున్న క్రమంలోనూ ఇట్లాంటి ఎత్తుగడలు ముందుకేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంగా ఇలాంటి చిల్లర వేషాలు కాంగ్రెస్. అంటే ఇందాక చరణ్ గారు చెప్తూ అధికారులు ఎవరైతే అధికారులకి రెస్పాన్సిబిలిటీ పూర్తి స్థాయిలో వారి విచారణలో భాగంగా ఎవరి పేర్లు అయితే చెప్పారు, రాధాకిషన్ రావు గారు కేసరి గారి పేరు చెప్పారు, ప్రణీతరావు గారు కేటీఆర్ గారి పేరు, అలాగే హరీష్ రావు గారు వేరే అధికారి చెప్పారు. కాబట్టి ఆ విచారణ భాగంగా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి ఆ పేర్లు ఆధారంగా వీళ్ళు పిలుస్తున్నారు విచారణకు సంబంధించి. మేము ఎక్కడ ఇందులో మా పాత్ర ఏమిటని అడుగుతాం. ఏమీ లేని 600 మంది ఒకటే రోజు ట్యాప్ చేసిండట, ఇద్దట అదట. అటు అధికారులు బయట పెట్టకుండా, సిట్ అధికారులు బయట పెట్టకుండా వీళ్ళకి ఏ రకంగా విషయం తెలిసి అధికారులు బయట పెట్టడానికి లేదు. అధికారికంగా ఒక వార్త కూడా సిట్ వైపు నుంచి రాలేదు. మరి ఎలా కాంగ్రెస్ కు తెలిసింది? ఎలా వాళ్ళ అనుబంధ మీడియాకు ఈ విషయాలు తెలిసింది? కాంగ్రెస్ పెంపుడు మీడియాకు ఈ విషయాలు ఎట్లా తెలుస్తాయి? ఇదిగో అదిగో పూలంటే ఇదిగో తోక, అదిగో పామంటే ఇదిగో పడుగు అనేటువంటి ప్రచారం వీళ్ళు ఎట్లా చేస్తారు? ఎట్లా బీఆర్ఎస్ ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలని చూస్తారు? బీఆర్ఎస్ మీద వీళ్లకు నిన్నటి మొన్నటి వ్యవహారం చూసినాం. నైనీ బొగ్గు గనుల వ్యవహారము గనుల మసి, కుంభకోణాల మసిలో నిలువెల్లా కూరుకపోయింది. ఆ బురదలో కూరుకపోయినటువంటి కాంగ్రెస్ ఆ బురదను బీఆర్ఎస్ కు చల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎంత మాత్రం సఫలం కారండి. మరి ఇందాక కొండను తవ్వి ఎలుకను పట్టలేరు, ఎలుకను కాదు కదా ఎలుక తోకను కూడా పట్టలేరు. ఎన్ని కొండలన్నా అది అవనియండి, అందరూ అదే వాడుతున్నారని నేను దాన్ని ఉపయోగించడం లేదు, కానీ దీన్ని సాగదీస్తూ ఉన్నారండి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక వ్యవహారం కాదు, ఒకసారి కాళేశ్వరం అంటారు, ఇంకోసారి ఈ కార్ రేస్ అంటారు, మరోసారి టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు. వీళ్ళ కుంభకోణాలను వెలికి తీసినప్పుడల్లా వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ ముందు పెట్టుకుంటారు. ఇందాక సోదరులు మహేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటే ఇంతకన్నా విడ్డూరం ఇంకొకటి ఉండదండి. రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ను ఎవరు కాపాడుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి ఎవరు కాపాడుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచంగా ఎవరున్నారని ప్రజలకు తెలుసు. ఆయన కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీసే రక్షకులుగా బండి గారు ఉన్నారు, రఘునందన్ గారు ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. కేంద్ర మంత్రి గనుల శాఖ మంత్రి గారు కూడా ఈ బొగ్గు గనుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఏంటి వాళ్ళ పాత్ర అనేది స్పష్టమవుతుంది కదా. కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా. ఈ కుంభకోణాలు బయటపెట్టినటువంటి క్రమంలోనే ఆ కక్షపూరితమైనటువంటి చర్యలతో ఇట్లాంటి దాడులు చేయడం తప్ప ఇంకోట్లేదు. హిల్ 2 వ్యవహారాన్ని అడ్డుకున్నాం, లగచర్ల వ్యవహారాన్ని అడ్డుకున్నాం, హైడ్రాని అడ్డుకుంటున్నాము, అన్ని కాంగ్రెస్ దోపిడిని అడ్డుకుంటున్నాము, స్కామ్లను బయటపెట్టి రేవంత్ రెడ్డి గారు అయితే అంటారు ప్రతిసారి బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా అంటారు. మేమేమో ఒంటి మీద బట్టలు కాదండి, మాకు సంస్కారం ఉంది బీఆర్ఎస్ గా, మేము ఒంటి మీద బట్టలు కాదండి ఇప్పేది. పార్టీ యొక్క పరువు, పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్కృత్యాలను బయటపెట్టి కాంగ్రెస్ పార్టీని బరిబత్తల తెలంగాణ సమాజం ముందు నిలబెడతాను, వాళ్ళ దోపిడిని వాళ్ళ స్కామ్లను బయటపెడుతూ దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బీజేపీ కేంద్రంలో పెద్దన్న ఆ బడేబాయి ఈ చోటేబాయిని కాపాడుతూ వస్తున్నటువంటి క్రమమే చూస్తున్నాం, కానీ మరొకటి కనిపించదండి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు ఇక్కడ, ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారికి రక్షణ. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పిండ్రు, నేను ఆ బడి విద్యార్థిని అని చెప్పిండ్రు, ఆ బడిలో చదువుకున్నా అని చెప్పారు. అవసరమైతే అటు పోవడానికి తను సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పాలన ఉన్నదని ఎవరు ప్రజలు అనుకోవడం లేదండి. ఇది పేరు మాత్రమే కాంగ్రెస్. ఇక్కడ ఉన్నది టీడీపీ, ఇక్కడ ఉన్నది బీజేపీ. మరి ఏదో తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. పాపం సీనియర్లు అందరూ అదే తలబట్టుకొని కూర్చుంటా ఉన్నారు. వాళ్ళ మంత్రుల మధ్య విభేదాలను సృష్టించి మంత్రుల ఐక్యతను దెబ్బతీసి తెలంగాణ మంత్రులు మరి వాళ్ళ పాత్ర ఏంటి దోపిడీ దారులుగా చూపిస్తూ. చరణ్ గారు చరణ్ గారు
కేవలం మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ కోసమని ఇందాక మహేష్ గారు మాట్లాడినప్పుడు సుమిత్ర గారు మాట్లాడినా సుమిత్ర గారు అయితే బీజేపీ తాను ముక్కే ఆయన కూడా, కాబట్టి ఇక్కడ నడుస్తుంది వేరే ప్రభుత్వం ఏం కాదని చెప్తున్నారు. సార్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ లెక్కేస్తే ఎవ్వరు ఆ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వరు అందరు టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, లాస్ట్ సిపిఐ పార్టీ నుంచి కూడా 58 మందిని జాయిన్ చేసుకుంటే సిపిఐ పార్టీ నాకు తెలిసిన వరకు సిపిఐ నుంచి అయితే ఎవరు చేసుకునే రవీంద్ర కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ 88 మంది గెలిచినప్పుడు 2 బీఎస్సీ ఇండిపెండెంట్ లో 12 మంది కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుని టీడీపీ నుంచి 2 చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో లెక్కేసి ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకులు చాలా తక్కువ మంది వెళ్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదే కాకుండా ఇక్కడ ఏదైతే సిట్ ఉందో సిట్టుకు చట్టబద్ధత ఉందనేది చాలా స్పష్టం. కాకపోతే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ చట్టబద్ధత అనేది కోల్పోతుంది. రిపోర్ట్ ఇచ్చిన వరకు చట్టబద్ధత ఉంటది. చట్టబద్ధ సంస్థ కాబట్టి ఎవరు కూడా కోర్టుకు పోరు. చట్టబద్ధ సంస్థ కాబట్టి ఖచ్చితంగా విచారణ చేసిన తర్వాత విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే చట్టబద్ధత కోల్పోయి అప్పుడు మాత్రమే అంటే షార్ట్ పీరియడ్ బాడీగా పూర్తి స్థాయిలో ఉన్నదనేది చాలా స్పష్టం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఏమని, హరీష్ రావు గారు అయ్యా మీరు కిషన్ రెడ్డి గారు కాదు లేఖ రాసుడు సింగరేణి విషయంలో మాకు లేఖ రాయండి, మేము విచారణ ప్రారంభిస్తామంటే హరీష్ రావు గారు మరి ఎందుకు కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తుండ్రు, అదే డిప్యూటీ సీఎం గారికి ఎందుకు లేఖ రాయారు అంటే కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తే వీళ్ళు విచారణ చేస్తారు, విచారణ చేస్తే వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తాయి. సిట్టు అదేవిధంగా ఏదైతే సైట్ విజిట్ అనేది 2018లో పెట్టారు. అదేవిధంగా సుజన్ రెడ్డి గారు వాళ్ళే కాళేశ్వరంలో టెండర్లు ఇచ్చారు. తర్వాత కాళేశ్వరంతో పాటు సింగరేణిలో 2 టెండర్లు వాళ్ళ ఆయనలో 10% ఎక్సెస్ కి ఇచ్చారు. వాళ్ళే ఎక్సెస్ కి ఇస్తారు, వాళ్ళే కాళేశ్వరంలో టెండర్ ఇస్తారు. సుజన్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బాగుపడదని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కందాల ఉపేంద్ర రెడ్డి గారి కూతురు సంబంధించిన సంస్థకు వాళ్ళే టెండర్లు ఇచ్చారు. సింగరేణిలో కూడా వాళ్ళే టెండర్ ఇచ్చి 10% ఎక్సెస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సెస్ ఇస్తుంది, మా ప్రభుత్వంలో మైనస్ కి ఇచ్చిందని చెప్పేసి అసలు సైట్ విజిట్ అనే నిబంధన లేదు, దేశం లెక్కలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తే చాలా స్పష్టంగా డిప్యూటీ సీఎం గారు కావచ్చు సింగరేణి చాలా స్పష్టంగా ప్రకటించింది. బోర్డు తీర్మానం మేరకు మాత్రమే బోర్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి 3, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4, స్వతంత్ర డైరెక్టర్ 4 ఉండి టెండర్ ప్రక్రియ సంబంధించి దేశంలో ఉన్నటువంటి నిబంధనలు తీసుకొచ్చి మేము పెట్టాం. ఒకసారి సిట్టు అదేవిధంగా సైట్ విజిట్ లేకపోతే సింగరేణి సంస్థకు దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు నష్టం అవుతుంది, 4-5 నెలల టైం వేస్ట్ అయింది. కాబట్టి దానిలో భాగంగా టెండర్ దక్కించుకున్న సంస్థ ₹1 మాత్రమే పనులు చేయకపోతే నష్టం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా సింగరేణి ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ అబద్ధం ప్రచారం చేస్తాయి. సైట్ నిబంధన పెట్టింది వాళ్ళే, అదేవిధంగా కూతురుకి ఇచ్చింది వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం టెండర్లు ఇచ్చిందని సింగరేణిలో అవినీతి చేసిందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 టెండర్లు వచ్చినాయి సింగరేణి. ఆ 4 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో పనిచేసిన వాళ్ళకి వచ్చిందంటే చాలా పారదర్శకంగా చట్టాన్ని లోబడి నిబంధనలు లోబడి ఎవరైతే టెండర్లు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి మాత్రమే టెండర్ దక్కిన మాట వస్తుంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభినందించాల్సింది పోయి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బడగాజు మీదేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే ఎక్స్ఎంఎల్సీ సుధాకర్ రావు గారి మనవనికి వచ్చిన టెండర్ వారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి హరీష్ రావు గారి బంధువు, అదే ఈఎన్సీ మురళీధరరావు గారు కేసీఆర్ హరీష్ రావు గారి బంధువు, కందాల ఉపేంద్ర కూతురుకు వచ్చినాయి, ప్రతిమా శ్రీనివాసరావు గారు వినోద్ రావు గారి సంబంధించి వారు ఎక్స్ఎంపీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళ ఆయనలో ఉన్న వాళ్ళకి వచ్చినాయంటే చాలా టెండర్ ప్రక్రియలో ఎక్కడ మేనేజ్మెంట్ జరగకుండా చాలా ప్రక్రియకు లోబడి తక్కువ కోడ్ చేసిన వాళ్ళకి నిబంధనలు ఉన్న వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు ఇచ్చింది. ఇప్పటికైనా హరీష్ రావు గారు డిప్యూటీ సీఎం గారు లేఖ రాస్తే విచారణ చేయడానికి లేఖ రాస్తారండి. జరిగిందే వాళ్ళ హయాంలో కదా, చేసిందే కుంభకోణం వాళ్ళు కదా, వాళ్ళ కుంభకోణాన్ని వాళ్ళు ఎట్లా విచారిస్తారు? వాళ్ళని దోషులుగా తేల్చి ఇజ్జేయమని కదా కేంద్రానికి రాస్తారు, పెద్దన్నకి రాస్తారు, వాళ్ళన్న పెద్దన్నకే రాస్తారు కదా. మీరు దొంగతనం చేసిండ్రా ఒప్పుకుంటారని వాళ్ళకి ఎట్లా రాస్తారు? స్కామ్ చేసింది మీరైతే మీకు ఎట్లా లేఖ రాస్తారు? చర్చ కాదండి ఇక్కడ. కేసీఆర్ గారికి ఎట్లా నోటీస్ ఇస్తారు? కేసీఆర్ గారికి ఎట్లా రాష్ట్రాన్ని సాధించినందుకు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారా? నోటీసు కేసీఆర్ గారికి ఎట్లా ఇస్తారు? అదేవిధంగా సింగరేణికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయింది. లేదండి, ఇప్పుడు అప్పుల పాలైంది. ఇప్పుడు మీ కాంగ్రెస్ హయాంలోనే అప్పుల పాలైంది. అబద్ధంతో అధికారంలోకి వచ్చింది మీరు, అబద్ధాలను కొనసాగిస్తున్నది మీరు, అన్ని వర్గాలను మోసగించింది మీరు. దృష్టి మళ్లించడానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన వాడు ఒక్కడుగా బయలుదేరి కోట్లాది మందిని వెనుక నడిపించుకున్నవాడు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? తొలి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలబెట్టింది కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తారా? కేవలం సాక్షులుగా ఉంటారు, మళ్ళీ విచారించిండ్రు, ఎదురు దెబ్బ, ఆ దెబ్బ, ఈ దెబ్బ అని మీ మీడియాకు లీకులు ఇచ్చుకొని ప్రచారం చేస్తారు. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చరణ్ గారు సరే కుంభకోణాల గురించి తర్వాత మాట్లాడదాం. విచారణకు సంబంధించి ఎందుకంటే కాదు ఒకటి ఇప్పుడు గతంలా కాదు, మీడియా ఎలివేట్ అయింది, ప్రతి ఒక్కరికి నిర్ణయం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది ప్రతిదీ స్పష్టంగా ప్రతి ఒక్కరి దగ్గర తెలుస్తుంది, ప్రతి సామాన్యుడు కూడా అర్థమవుతుంది. అంటే విచారణకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ అన్నారు, లేకపోతే ఈ ఫార్ములా అన్నారు, 2 అయిపోతుంది, బట్ ఎప్పటికీ నివేదికలు వచ్చినప్పటికీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అంటే వీటన్నిటికీ జనరల్ గా వచ్చే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? సార్ ఆల్రెడీ కాళేశ్వరం సంబంధించి సిబిఐకి 24 గంటల కేసు బుక్ చేస్తని చెప్పింది వాళ్ళు కేసు బుక్ చేయలేదు. అదే కార్యదర్శి వారంలో డిఓపిటి అనుమతి అన్నాం, ఇద్దరిని కలిసి విచారణ చేయాలని చెప్పి అనుమతి డిఓపిటి ప్రధానమంత్రి గారు నేతృత్వం వారు అనుమతి ఇప్పిస్తే ఇమీడియట్ విచారణ చేస్తారు. అదే కాకుండా గొర్రెల స్కామ్ సంబంధించి ఈడీ ఎంటర్ అయింది, ఈడీ పరిధిలో ఉన్నది కాబట్టి సిట్టు అదే ఏసీబీ కొంత స్లో చేసిన మాట, ఎందుకంటే ఈడీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. అదే కాకుండా ఇక్కడ సిటీకి సంబంధించి ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఆల్రెడీ సిటీ విచారణ జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే చాలా మంది అధికారులు జైలు వేయించారు, రాజకీయ నాయకులు పిలుస్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తెలిసే ప్రయత్నంలో సిట్టు ముందుకు పోతా ఉంది. అరే మీ ఆయనలో 9 సీట్లు వేసి తెలిసకపోతే దానికి క్షమాపణ చెప్పండి మరి బీఆర్ఎస్ పార్టీ. నిజాముద్దీన్ నయీముద్దీన్ కావచ్చు, వికారుద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, అదే పేపర్ లీక్ అయినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, 1 మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పెట్లా అవుతుంది. కాబట్టి దేశంలో చిట్లు కావచ్చు, సిబిఐ కావచ్చు, అదేవిధంగా చాలా సంస్థలు ఏదైనా కూడా విచారణ సంస్థలు గతంలో కేంద్రంలో చేసిరు, రాష్ట్రాల్లో చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా పారదర్శకంగా చాలా స్పీడ్ గా విచారణ జరుగుతా ఉన్నాయి. మీ ఆయనలో అసలు కనీసం ముందు కూడా పోలే, సిట్టు సంబంధించి కనీసం ఇచ్చి నోటీసు లేదో తాత్కాలిక ఇచ్చి క్లోజ్ చేసి తప్ప సిట్టు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. తెలంగాణ రాష్ట్రంలో పురోగతి చాలా స్పష్టంగా ఉంది. ఇంకా అదేవిధంగా అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా త్వరితగతిన అదేవిధంగా సిట్టు పూర్తిస్థాయి రిపోర్ట్ బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. తర్వాత ఫర్దర్ గా అసెంబ్లీలో చర్చ చేస్తారు. తర్వాత ఫర్దర్ గా ఎందుకంటే మొన్న ఈ కాళేశ్వరం సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ పెడితే అదే అంతరాష్ట్రీయ వ్యవహారాలు కావచ్చు, వ్యాప్కోన్ లాంటి సంస్థలే కాబట్టి చాలా రాష్ట్రాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సిబిఐ లాంటి సంస్థ దేశంలో లేదు కాబట్టి సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి సభ్యుల సలహా సూచక మేరకు మాత్రమే సిబిఐకి ఇచ్చిన తప్ప కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోగొట్టు ఎక్కడ పోవడలేదు. కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తాం. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మీలాగా మేము డైనింగ్ టేబుల్ కూర్చోనో, ఫామ్ లో కూర్చోనో, వీళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, మీడియా వాళ్ళని మన అరెస్ట్ చేస్తే బేదెట్లో గలాడ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసే ప్రయత్నం. వాళ్ళ ఆయనలో తినిమార మల్లన్న అరెస్ట్ చేసిరు, తొలివేలు రగన్న అరెస్ట్ చేసిరు, రవి ప్రకాష్ గారు అరెస్ట్ చేసిరు, V6 ని వెలుగును టీవీ9 బ్యాన్ చేసి వాళ్ళు ఇప్పుడు మీడియా తెలంగాణ రాష్ట్రంలో సపండ వర్గాలకు ఫోన్ చేసి ఒక సామాజిక వర్గం ఒక కుటుంబం తెలంగాణ రాష్ట్రం అందరి ఫోన్లు ట్యాప్ చేసి చరణ్ కౌశిక్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా సీఎం అవుతారండి? ఒకవేళ బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే, ఇందాక సోదరులు మహేష్ అన్నారు, ఆ పక్కన రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన పెట్టి చేసిందని, ఎట్లా రేవంత్ రెడ్డి గారు పేమెంట్ కోటా సీఎం ఎట్లా అవుతారు? ఆయన పేమెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన ముడుపులో వివరిస్తా ఉన్నారు. మేము చర్య తీసుకునేవాళ్ళం కదా. టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఏం కావాలంటే టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి పడ్డది అయిపోయాయి, పడ్డది ఇన్సేపు పడ్డది సరిపోయి. జర విషయం ఏంటంటే పబ్లిక్ వాళ్ళ విషయము, పబ్లిక్ ఏజెంట్ అది మాట్లాడదాం సార్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మేడం అంటది, అక్క అంటది, కేసీఆర్ జాతిపిత, కేసీఆర్ తెలంగాణ పిత, చావునెట్ల తలకాయ పెట్టిండు కాబట్టి ఆయన ఎట్లా నోటీసులు ఇస్తారని చెప్తారు. చావునెట్ల తలకాయ పెట్టిన ఒక కేసీఆర్ కు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి, ఆ కుటుంబంలో అందరికీ పదవులు. మరి నిజంగానే అమరుడైనటువంటి శ్రీకాంత్ చారి కుటుంబాలు, యాదిరెడ్డి కావచ్చు, ఇషాంత్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 మంది, 1200 మంది ఈ తెలంగాణ కోసం బలిదానం చేశారు కదా. మరి వాళ్ళకేం కావాలి? వాళ్ళకేమి ఇవ్వాలి? అసలు లాస్ట్కు వాళ్ళని గుర్తింపు చేద్దామంటే అందులో ఆ గుర్తింపుల పేర్లు తీసేసారు, అమరుల పేర్లు తీసేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఈ తెలంగాణ నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఎట్లయితాడు? ఈ జాతిపిత ఎట్లయితాడు? ఈ తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఎట్లయితాడు? ఈ తెలంగాణను నిజంగా దాచుకుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే. అక్క మాట్లాడుతూ చెప్తుంది, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే ఆల్రెడీ సృష్టిస్తారంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పింది. రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు మహేష్ కుమార్ గారు కావచ్చు, మిగతా కొద్దిమంది వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తుల, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం తీసుకొచ్చేటోళ్ళ, వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారండి? మిగతా 1200 ఫోన్లు ట్యాప్ చేసిరని వీళ్ళంతా కూడా రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కదా. రాజకీయ నాయకులు ఎట్లా ట్యాప్ చేస్తారండి? అధికారులు, ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఎట్లా చేస్తారండి? వాళ్ళ సొంత
కవిత వాళ్ళ యొక్క హస్బెండ్ది, వాళ్ళ కూతురు అల్లుడిది కూడా చేసింది మరి ఆయన కూడా దేశద్రోహయ్యా? ఎట్లా చేస్తారు ఫోన్ ట్యాపింగ్? చేసినది బయటకు వచ్చింది, ఒప్పుకున్నారు, దానికోసం కదా వీళ్ళు జైలుకు పోయిండ్రు. మిగతా ఫర్దర్ ప్రాసెస్ గా జరుగుతున్నది. కేటీఆర్ మీద కావచ్చు, మిగతా సంతోష్ రావు మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద జరుగుతుంది. దేనికోసం జరుగుతుంది? దేనిలో భాగంగా జరుగుతుంది? అందులో భాగంగానే జరుగుతుంది. అట్లా నోటీస్ ఇస్తారు, ఇట్లా 100%. విషయం ఏంటంటే ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దోబూచులు ఆడుతుంది. నేను కొట్టినట్టు చేస్తా, నేను గిల్లినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, అంతే. దేని గురించి అంటారు? కేవలం చెప్తున్నా, ఇదే చెప్పినా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూపించాలని, అంతే. ఇక మీడియా హెడ్ లైన్స్ వర్సెస్ విఎస్ కోసం చూస్తా తప్ప ఇక అంతకంటే ఏం లేదు. లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటే ఎక్కువ మనం మాట్లాడడం కాదు, కంటెంట్ మీరు విషయం మాట్లాడండి. వీళ్ళు ఇండి కూటమి అలయన్స్ లో భాగంగా పోయి ఎడ కూర్చుంటారంటే పోయి మద్రాసులో చెన్నైలో కూర్చుంటారు. స్టాలిన్ గారు నేతృత్వం వహిస్తారు, ఇటు నుంచి కేటీఆర్ గారు పోతారు, అటు నుంచి రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడతారు. ఇద్దరు ఈడ కొట్లాడతారు, ఆడ దోస్తాన్ చేస్తారు. ఆ తర్వాత అఖిలేష్ గారు వస్తారు, పోయి కేటీఆర్ గారు కలుస్తారు, అటు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుస్తారు. ఆ తర్వాత స్టాలిన్ గారు కావచ్చు. వీళ్ళు అంటే ఏ విషయం చేసి ఇద్దరి మధ్య దోస్తాను వీళ్ళు కలుస్తూనే ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు వీళ్ళన్నీ కూడా. ఇప్పుడు అక్క మాట్లాడితే ఏమంటే మేము ఉద్యమాలు చేసినాం ప్రజల కోసం అని చెప్పారు. ఎక్కడ కూర్చొని ఉద్యమాలు చేసిరు అక్క? మన ఏది టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ఉద్యమాలు చేశారు. రోడ్డుకి ఎక్కిరా వీళ్ళు ఎప్పుడన్నా? సార్ మీరు చూస్తున్నారు కదా ఏం మాట్లాడతారు? హైడ్రా మీద ఏ రోడ్డు మీద వచ్చి వీళ్ళు ఉద్యమం చేశారు? మూసీ బాధితుల కోసం ఎక్కడన్నా వచ్చారో బయటికి? నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళు ఏడ ప్రెస్ మీట్ పెట్టారు? ఒక టిఆర్ఎస్ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టుకు తప్ప లఘుచర్ల ఇష్యూ బాధితుల దగ్గరికి నువ్వు పోతావా? వాళ్ళని హైదరాబాద్ భవన్ పిలుచుకొని ఈడ ముచ్చటించి వాళ్ళు నేడిచినట్టు చేసి దాన్ని ఏదో చూపించి ఆడికి ఎస్టీ కమిషన్ పంపించింది భారతీయ జనతా పార్టీ అండి. ఎస్టీ కమిషన్ మా ఎస్టీ మోర్చా నాయకులు కంప్లీట్ చేశారు. కళ్యాణ్ నాయక్ గారు ఎస్టీ కమిషన్ విజిట్ చేసింది, హ్యూమన్ రైట్ కమిషన్ విజిట్ చేసింది. అంటే అక్కడ నేనేమంటున్నా, ఫీల్డ్ మీద పోయి ఫైట్ చేస్తూ మా రక్తాన్ని రహదారం మీద చిందిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల పైన ఈ ప్రభుత్వము 6 మోసాలు 66 కుట్రల పైన నిరంతరం ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప మీ ప్రెస్ మీట్లు, మీ ఉద్యమాలన్నీ ప్రెస్ మీట్లు. టీ కప్పులో తుఫాన్లు టీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమాలు, టీ కప్పులో తుఫాన్లు మాత్రమే టీఆర్ఎస్ చేసిన ఉద్యమాలు తప్ప ప్రజల కోసం నిరంతరం ఫైట్ చేస్తుంది బీజేపీ మాత్రమే. అధికారం కోసం కాదు, అధికారం కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం చూపించమని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం మేడం. ఎక్కడ మీ టీఆర్ఎస్ మహేష్ గారికి ఫైనల్ గా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ సంబంధించి అగ్రనేతలైన కేసీఆర్ గారు కూడా పిలుస్తున్నారు. ఒక పారదర్శకంగా జరుగుతుంది అనిపిస్తుందా? ఏమైనా ఫైనల్కి వస్తుంది అనుకుందా? ఈ కేసు సంబంధించి చెప్పండి. మేము అదే చెప్తున్నాం సార్, ఈ కేసు విషయంలో పారదర్శక జరగాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తుల్లో మేము. ఎందుకంటే మా వాళ్ళే ఎక్కువ బాధితులు. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, రగన్న కావచ్చు, వీళ్ళంతా చాలా మంది విక్టిమ్స్. 2023 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లు, దొంగ ట్యాపింగ్లు, బ్లాక్ మెయిల్ కారణంగా ఈరోజు బీజేపీని వెన్నుపోటు ఓడిచిర్రు. ఈరోజు వీళ్ళు చేసినటువంటి దొంగ రాజకీయాల కారణంగా. కాబట్టి నేనేమంటున్నా, పారదర్శకంగా జరగాలి, దోషులను శిక్షించాలి. అందులో కేసీఆర్ ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు, హరీష్ రావు ఉండొచ్చు. వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ బిడ్డ కూడా చెప్తుంది కదా బయటకు వచ్చినట్టు. కవిత గారు కూడా చెప్పారు ఎంక్వైరీ విషయంలో డిలే కావద్దు, ఎంక్వైరీ డిలే కావద్దు. వీళ్ళను ఎంత తొందర వీలేదంత కేవలము ఈ రోజు నేనేమంటున్నా, సింపతి వస్తుంది మున్సిపల్ ఎలక్షన్ లో, లేకపోతే ఇంకో ఎలక్షన్ లో టీఆర్ఎస్ గెలుస్తుంది కావచ్చు, మేము కాంగ్రెస్ ఓడిపోతుంది కావచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఒకవేళ ఆలోచించినట్టయితే ఇది డెఫినెట్ గా రాజకీయంగా ఒక కవ్వింపు చర్య తప్ప ఇంకోటి కాదు. కానీ నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి వీళ్ళు అరెస్ట్ చేసినట్టు ఇప్పుడే కాంగ్రెస్ కమిట్మెంట్ బయటకు వస్తుంది. కేసీఆర్ వదిలేస్తారు, వెళ్తున్నారా లేకపోతే అక్కడికి వస్తారా? వాళ్ళే వెళ్తామని చెప్పారు. కేసీఆర్ గారిని విచారించడానికి ఫామ్ హౌస్కి వెళ్తామన్నారు. సిట్ అధికారులే అక్కడికి విచారణకు వెళ్తామన్నారు. అయితే ఇందాక కూతురుది అల్లుడిది అని చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎట్లా వచ్చిందండి? ఒకవేళ అదే కారణం అయితే ఫోన్ ట్యాపింగ్ వల్ల బీజేపీ రాలేదు అని అంటే కాంగ్రెస్ కూడా రావద్దు కదా. వాళ్ళు కూడా మేము బాధితులం అని చెప్తా ఉన్నారు కదా. ట్యాపింగ్ అనేదే జరగలేదు, కేవలం
10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన మీద బురద జల్లడానికి బద్నాం చేయడానికి 2 పార్టీలు, జాతీయ పార్టీలు, అంటే బలమైన జరగకుండా ప్రాంతీయ కాదు. పార్టీల అసలు ఉనికిని ఏమీ మనుగడను జరగకుండా ఇన్నాళ్ళ పాటు సాగదీసే అవకాశం ఉంటుంది. Yes, 100% ఉందండి. రాజకీయ పార్టీలు 100% ఉన్నది లేదని కాదు. అధికారులను ఇన్వాల్వ్ చేయటం, అధికారులు ఇచ్చిన దాన్ని బట్టి పిలవటం, ఇదంతా కూడా మరి ఎలా ఎవరి ఆధీనంలో అధికారులు ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది కదా. పాలకులు ఎవరు ఉంటే వాళ్ళ పంచన అధికారులు చేరుతా ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. అధికారుల విషయానికి వస్తే ఇందాక సొంత కూతురే చెప్పింది, సొంత బిడ్డనే చెప్పింది అని చెప్తారు. ఎస్, చంద్రబాబు నాయుడు సొంత అల్లుడు కాదండి ఎన్టీఆర్ గారికి? ఏదైనా జరగచ్చు. ఇక్కడ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పడం లేదు. రాజకీయాల్లో తన పర భేదం ఉండదండి. సొంత కూతురే ఇప్పుడు పక్కన పోయి నేను పార్టీ పెట్టుకుంటా అని చెప్పడం లేదా? సొంత అయినంత మాత్రాన షర్మిల గారు వేరుపడలేరా? ఒకటండి, ఫోన్ ట్యాపింగ్ అసలు జరగలేదు. కేసీఆర్ గారికి గానీ బీఆర్ఎస్ గానీ ప్రమేయం లేదు. ఉంటే గనక ఇది జరగదు. 1200 మంది అమర్లైనరు, శ్రీకాంతాచారికి లేదంటే వాళ్ళ అమ్మకి ఇచ్చారండి. రెండవది, ఈ కాంగ్రెస్ కూడా కాంగ్రెసే కాదు కారణం. అదే 2014లో ఇచ్చిర్రు, మరి 18 ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నామినేటర్ పదవులు ఎందుకు ఇప్పుడు ఇచ్చినండి మరి మీరన్నా చరణ్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన ఒక కంక్లూడ్ వచ్చేస్తుంది, చెప్పండి ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తొందరగా తేల్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి త్వరగా విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి సిట్టు భావించింది కాబట్టి విచారణ సంస్థ చాలా స్పీడప్ చేసి ఈ మధ్య కాలంలో కంటిన్యూ జరుగుతూనే ఉంది కదా. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కావచ్చు, ఎవరున్నా దాంట్లో తన మన అనేది వేరే లేదు సార్. కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా చట్టం లేదు అందరికి. కేసీఆర్ గారికి చట్టం చుట్టం కాదు. అది కనిపిస్తే ఓకే, అది కనిపిస్తే ఓకే. ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజలకు అర్థమయ్యేలా ప్రకారం మాత్రం ముందుకు పోతాం. ఎస్, డెఫినెట్ గా ఏం జరుగుతుంది చూద్దాం. ఎప్పుడు మరి కేసీఆర్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, మళ్ళీ తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోంది, ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనేది ఏమైనా తెలుస్తుందో, అసలు ఎప్పుడు యాక్షన్ ఉండబోతుందో మనం కూడా తొందరగా ముగియాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, సుమిత్ర గారు, మహేష్ గారు, బండారు రామ్మోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.